ఈ యూకే వేజెస్ స్కామ్ కథ ఏంటి? ఆమె చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందోస్ కిచెన్ అని ఇది బయటికి ఏదైతే వచ్చిందో ఇదేం కొత్త విషయం కాదు. వాడు ఆ కాజ్ పెట్టుకుని వీసా వేసుకుని వచ్చిన తర్వాత రోడ్డు మీద పడ్డోళ్ళు కూడా చాలామంది. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా చూపిస్తూ చేసే ఒక స్కామ్. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2023 నుంచి నడుస్తూనే ఉంది. ఎందుకంటే యూకే సాలిసిటర్స్ గ్రూప్ అని ఓ గ్రూప్ ఉంది, లండన్లో ఉన్న సాలిసిటర్స్ అందరూ గ్రూప్. ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఏదైనా దొంగ పని 16 లక్షలు పెట్టడం ఒక తలకాయ నొప్పి. సంవత్సరం తిరిగేటప్పుడు 12 లక్షలు, 2 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ ఉంటే 12 24 లక్షలు, 24 లక్షలు ప్లస్ ముందు కట్టిన 16 లక్షలు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే గనక A1 A2 మారొచ్చు, కానీ కష్టపడి పైకి వచ్చిన వాడికి తెలుస్తుంది కష్టం విలువ. 2010లో బిగ్గెస్ట్ ఫ్రాడ్ అవుట్ బయటపడ్డది. ఫ్రాడ్ అని తేలితే లండన్ గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు మోసం చేసిన వాడు అదర్ కంట్రీలో ఉన్నారు కదా. ఏమాలియా లాంటోని, నిర్వద్ మోదీ లాంటోనే. దెర్ ఈస్ నో వే దీస్ పీపుల్ కెన్ ఎస్కేప్. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏ పోర్ట్లోంచైనా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి చూస్తే వీళ్ళని మోసం చేద్దాం అనుకున్నాను. అంటే ఈ సినారియోలో మనకి వాళ్ళ వీక్నెస్ని ఎట్లా క్యాచ్ చేసుకుందామని చూసారు, కానీ వాడెవడో మోసం చేసాడు కనుక నేను వచ్చినా అంటే దట్ ఈస్ నాట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు, నిత్యం ఫ్యామిలీ వీడియోలు, నవ్వులు చిందిస్తూ కనిపించే ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ నందుస్ వరల్డ్ మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ నందుస్ చుట్టే ఊహించిన వివాదం ఒకటి ముసురుకుంది. యూకే వెళ్లాలనుకునే అమాయక స్టూడెంట్ ను టార్గెట్ చేసుకుని కాజ్ పేరిట ఫేక్ కన్సల్టెన్సీల ద్వారా కోట్ల రూపాయల వీసా స్కామ్ జరిగిందంటూ ఆమె చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ లో కనిపించే ఆ నవ్వులు వెనుక అమ్మాయికుల జీవితాలతో ఆడుకుంటున్న మైండ్ సెట్ ఎవరిది? అవన్నీ అబద్ధాలు అంటూ నందు చెప్తున్న మాటలో ఎంత క్లారిటీ ఉంది? అసలు ఈ యూకే వీసా స్కామ్ కథ ఏంటి? ఈ లీగల్ అండ్ సోషల్ కాంట్రవర్సీని క్లియర్ గా డీకోడ్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ రామ్ చెల్ల గారు. ఇప్పటి వరకు రామ్ కళ్యాణ్ చెల్ల గారు మనకు అడ్వకేట్ గానే తెలుసు, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే 2014 నుండి కూడా ఎవరైతే యూకేలో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పటి నుంచి కూడా ఆయన ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారు, అలాగే అడ్వైస్ కూడా ఇస్తున్నారు. సో ఈ వివాదం గురించి ఆయన అడుగు తెలుసుకుందాం, ఎందుకంటే ఈ వివాదం స్టార్ట్ అయింది కూడా అక్కడనే కాబట్టి ఆయన అడుగు తెలుసుకుందాం. హలో సార్. ఎలా అండి? తెలిసిందే సార్. కాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కాజ్ అంటే ఏంటో ఒకసారి క్లారిటీగా చెప్పండి, చాలా మందికి క్లారిటీ లేదు. కాజ్ అంటే నథింగ్ బట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. అంటే నేను యూకేలో నాకు సంస్థ, ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుంచి నాకు ఎంప్లాయీస్ కావాలి, నాకు ఏ రకమైన ఎంప్లాయీస్ కావాలంటే నేను కాజ్ ఇష్యూ చేయొచ్చు. కాజ్ ఇష్యూ చేసినప్పుడు ఆ లెటర్ తీసుకెళ్ళి ఎవరైతే ఆశావాదులు ఉంటారో, ఎవరైతే ఇక్కడికి ఈ యూకే రావాలనుకుంటారో వాళ్ళు అది తీసుకెళ్ళి వీసా కోసం అప్లై చేసుకుంటే టైర్ 2 స్పాన్సర్షిప్ వీసా అంటారు అనమాట. టైర్ 1 అన్నది జనరల్, టైర్ 2 అన్నది రెండోది. యూకే బార్డర్ ఏజెన్సీ ఇచ్చే వీసాల్లో టైర్ 2 స్పాన్సర్షిప్ వీసా అంటారు. అంటే అమెరికాలో మనకి H1 సిమిలర్ కైండ్ ఆఫ్. ఇది టైర్ 2 ఏంటంటే ఒక కంపెనీ ఇచ్చే స్పాన్సర్షిప్ వీసాని టైర్ 2 అంటారు అనమాట. టైర్ 2 స్పాన్సర్షిప్ వీసా అంటారు. దీనికోసం కాజ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే కాజ్ అంటున్నారో దాన్ని గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే అమ్మేసుకోవచ్చు? ఇప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయింది, ఇలా అమ్ముకుని మమ్మల్ని మోసం చేశారని చెప్తున్నారు. రైట్. కాజ్ అన్నది ఏదైనా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కంపెనీ అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒకటి చల్లాలా చాంబర్స్ అన్నదో కంపెనీ యూకేలో ఉంది. ఈ కంపెనీలో నాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాల్సినప్పుడు ఏంటంటే ఒక 6 months to 1 year నేను ప్రాపర్గా యూకేలో బిజినెస్ చేసినప్పుడు యూకే బార్డర్ ఏజెన్సీ నాకు స్పాన్సర్షిప్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పాన్సర్షిప్ లైసెన్స్తో నేను ఒక 10 మందిని ఎక్కడి నుంచైనా రిక్రూట్ చేసుకోవాలి, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు నేను. అలాంటప్పుడు నాకు నిజంగా 10 మంది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాజ్ ఇస్తే ఏమవుతుంది? జెన్యూన్ కాజ్ అవుతుంది. నేను మీకు కాజ్ ఇచ్చినా మీరు ఆ కాజ్ పెట్టుకుని మీరు వీసా వేసుకుంటారు, యూకేకి వస్తారు, నా దగ్గర పని చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది యాక్చువల్ ప్రాసెస్. అయితే ఒక చిన్న కరెక్షన్, మీరు చెప్పే దాంట్లో కూడా ఇప్పుడు నందోస్ కిచెన్ అని ఇది బయటికి ఏదైతే వచ్చిందో ఇదేం కొత్త విషయం కాదు. నిజంగా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి యూకేలో ఆమె పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ యూకే. ఓకే, నేను అక్కడ సాలిసిటర్గా కూడా లాస్ట్ 11 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇమిగ్రేషన్ వేల కేసులు చూసిన. ఓకే, దీంట్లో మన వాళ్ళు ఇండియన్స్ మామూలుగా ఒక కంపెనీ పెట్టి దానికి ఒక లైసెన్స్ తెచ్చుకుని దాని మీద కాజులు అమ్ముకుని
వాడు ఆ కాజ్ పెట్టుకొని వీసా వేసుకుని వచ్చిన తర్వాత రోడ్డు మీద పడ్డోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్‌గా చూపిస్తూ చేసే ఒక స్కామ్. ఓకే. ఇలాగా వందలు కాదు వేలల్లో కేసులు చూసిన నేను ఇంతకు ముందు గూడా. అయితే ఇంత ఇంటెన్సిటీతో ఇప్పుడు ఏదైతే ఫిగర్స్ అన్నీ ఇంకా పోలీసు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది గనక, ఒక క్లియర్ నంబర్ అంటూ దీని ఎనకాల లేదు. ఒక యావరేజ్ ఫిగర్ గూడా నేను చూడడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది గాదు. 2023 నుంచి నడుస్తూనే ఉంది. ఎందుకంటే యూకే సాలిసిటర్స్ గ్రూప్ అని ఓ గ్రూప్ ఉంది. లండన్‌లో ఉన్న సాలిసిటర్స్ అందరూ గ్రూప్. ఆ గ్రూప్‌లో గూడా ఈ సబ్జెక్ట్ గురించి చాలా సార్లు చర్చ జరగడం జరిగింది. అయితే ఎప్పుడు గూడా ఇంత ఇంటెన్సిటీ గాలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ కావడం గానీ, ఈవిడ్ని అంటే ఈ ఇష్యూని బేస్ చేసుకొని సోషల్ మీడియా ఏవైతే పోస్ట్‌లొస్తున్నాయో దానివల్ల ఇంత వైరల్ అయింది. బట్ దిస్ ఇష్యూ హాస్ బీన్ దేర్ ఇన్ దట్ సిస్టమ్ సిన్స్ లాంగ్ టైమ్. ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఏదైనా దొంగ పని దొంగ పనే. ఓకే. నిజంగా కంపెనీ ఉండి కాజులేసి, జాబులిచ్చి అక్కడికి యూకే ఎళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఇచ్చి వాళ్ళు పని జేసుకోవడం అన్నది యాక్చువల్ ప్రాసెస్. నేను జెప్పినట్టు ఇప్పుడు ఈ రెండోది ఏదైతే అవలంబించిర్రో చాలా యాస్ ఐ సెడ్ చాలా కేసెస్ అయినాయి. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఐ హావ్ సీన్ ఎ సినారియో వేరెన్ ఇట్లనే ఓ పిల్లాడు ఇక్కడి నుంచి ఒక కాజ్ యేసుకొని ఎళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ లేదన్నారు. అయితే ఈ 15,00,000, 16,00,000 కట్టి కాజ్ తీసుకున్నాడాయన. అక్కడికెళ్ళిండు. అక్కడికెళ్ళిన తర్వాత జాబ్ లేదు. జాబ్ లేదంటే జాబ్ లేదని నడవదు. ఇప్పుడు మీకు 3 ఇయర్సో, 2 ఇయర్సో ఒక్కసారి ఒక వీసా వస్తది. దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలంటే మీరు ప్రతి ఇయర్ మీ సాలరీ అకౌంట్‌లో పడాలి. ఓకే. మీరక్కడ ఎన్ఐఎన్ పే అంటారు. ఎన్ఐ పే అని. నేషనల్ ఇన్స్యూరెన్స్ నంబర్ అని ఒకటుంటది. మన పాన్ ఎట్లనో నేషనల్ ఇన్స్యూరెన్స్ నంబర్ బేస్‌గా మీరు సాలరీ పే చేయాలి. ఈ అబ్బాయి ఎవరైతే వచ్చిండో 16,00,000 ఖర్చు పెట్టుకొని, ఈ అబ్బాయి వచ్చినప్పుడు అక్కడి దాకా రావడం కాజ్ కరెక్టే. హ్మ్. ఇచ్చిన కాజ్ కరెక్టే. జెన్యూన్‌దే. అక్కడికొచ్చిన తర్వాత జాబ్ లేదు ఆ కంపెనీ దగ్గర. ఓకే. ప్రతి నెల రూ. 1,00,000 చొప్పున కట్టుకుంటూ వచ్చాడు. రూ. 1,00,000 టాక్స్ కట్టాలి. అంటే ఈయన సాలరీ 3,000 ఎంప్లాయర్‌కెయ్యాలి. హ్మ్. ఎంప్లాయర్ రూ. 1,000 టాక్స్ కట్టి 2,000 ఈయనకి బ్యాంక్ అకౌంట్‌లో ఇస్తాడు కంపెనీ ఇచ్చినట్టు. ఓకే. ఎక్కడ వయబుల్? 16,00,000 పెట్టడం ఒక తలకాయ నొప్పి. హ్మ్. 16,00,000 పెట్టిన తర్వాత ప్రతి నెల 1,00,000 చొప్పున టాక్స్ కట్టుకుంటా పోతే సంవత్సరం తిరిగేటప్పుడు 12,00,000 2 సంవత్సరాలకి ఎక్స్‌టెన్షన్ ఉంటే 12, 12 24,00,000 24,00,000 ప్లస్ ముందు కట్టిన 16,00,000 16,00,000. ఎంతయింది? 40,00,000 అయింది. అవును. అర్థమైందా మీకు? సో, ఇది ప్రాబ్లమ్. థిస్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. అంటే ఈ ప్రాబ్లమ్ గూడా ఒక రకంగా నిజంగా చెప్పాలంటే నేను దగ్గరగా చూసింది కోవిడ్ టైమ్‌లో బౌన్స్ బ్యాక్ లోన్ అని ఒకటిచ్చింది యూకే గవర్నమెంట్ అన్ని కంపెనీలకి. ఓకే. దాంతో ఏంటంటే ఒక 20,00,000 కంపెనీలకిచ్చి, 20,000 పౌండ్లు ఇచ్చి, వాళ్ళని బిజినెస్ మీది కొలాప్స్ కాకుండా ఉండడానికని. దానికోసం కంపెనీలు పెట్టినోళ్ళు తెలుసు నాకు. ఆ కంపెనీలు పెట్టడమే గాకుండా, ఆ కంపెనీల మీద దొంగ కాజులేసి, హ్మ్. పిల్లల జీవితాలను నాశనం చేసినోళ్ళు నాకు ఈజీగా పదుల సంఖ్యలో తెలుసు జనాలు. ఓకే. అంటే ఇప్పుడు ఫేమ్ వచ్చే కొలది ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెరుగుతున్నాయంటారా? ఇప్పుడు 'నందు' గారిని చూసామనుకోండి. ఒక 'చిరంజీవి' గారితో మూవీ ఏదో చేసింది. రీసెంట్‌గా వేరే ఏదో మూవీ చేసింది. అంటే సంపాదించుకునే కొద్దీ ఈ అత్యాశ, పిచ్చాశ అనేది పెరుగుతుందంటారా? అంటే ఐ డోంట్ అగ్రీ విత్ థట్. నిజంగా చెప్పాలంటే నువ్వు ఆల్రెడీ నీకు ఫేమొచ్చింది. ఆవిడ గూడా కోవిడ్‌లోనే బాగా ఫేమొచ్చింది అవును. తనకి. సో, నీకు ఫేమొచ్చి, డబ్బొచ్చి, ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ థీస్ థింగ్స్. హ్మ్. ఓకే. ఎందుకంటే ఎంత పైకి ఎదిగినా ఇప్పుడు ఈవిడనే గాదు. ఇప్పుడు మనం జూస్తున్నాం. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. భయ్యా సన్నీ యాదవ్ గావచ్చు, నా అన్వేషణ గావచ్చు, ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్కసారి ఫేమ్ రాంగానే వీళ్ళు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తలేదు. ఇప్పుడు ఒక ఓ 10థ్ పాస్ అయినోడు ఇంటర్ జేసి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ జేసి, డిగ్రీ తర్వాత ఒక ఎంబీఏ జేసి, ఒక ఎంబీఏ తర్వాత ఒక లా జేసి, ఒక లా తర్వాత లాలో మాస్టర్స్ జేసి, ఇన్ని దెబ్బలు తినుకుంటూ పైకొచ్చిన ఒక వ్యక్తికున్న బ్యాలెన్సు రాత్రి రాత్రి ఇన్‌ఫ్లుయెన్స్ అయినోళ్ళకి కష్టం. ఎందుకంటే ఇది పేక మేడలాగా. కట్టేయడం కట్టేస్తున్నారు వీళ్ళు. దీన్ని మేనేజ్ చేయలేక. ఇన్‌ఫ్లుయెన్స్ వచ్చింది గనక మోసం జేయాలి అనుకుంటే అది ఫాల్స్ నోషన్. ఎందుకంటే ఎంత ఈజీగా పైకెక్కినవో నువ్వు అంత ఈజీగా కొలాప్స్ అయిపోతావు. అంటే వీళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండట్లేదన్నది నా ఉద్దేశ్యం. ఎందుకంటే నీకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సొసైటీ ఇప్పుడు నేనున్నా మీకు యూకేలో 100 పౌండ్లు ఇయ్యకపోతే ఏ సాలిసిటర్ గూడా మీతో అసలు లోపట రావడానికి లేదు ఆఫీస్‌లో. ఓకే. అంటే మన కరెన్సీలో 10,000 కడితే తప్ప యూ ఆర్ నాట్ ఎంటర్డ్. అలాంటిది వేల కేసులు చేసిన నేను.
ఇమిగ్రేషన్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కావచ్చు, మనోళ్ళయి తెలుగోళ్ళయి ఎస్పెషల్‌గా చాలా కేసుల్లో గంటల తరబడి వాళ్ళ కేసులు విని, వాళ్ళ డాక్యుమెంట్ ఎనలైజ్ చేసి, వాళ్ళు ఏ ఇబ్బందులున్నారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఎందుకు ఇండియన్స్ ఎందుకు పాకిస్తానీస్ చేసినా, నేను బంగ్లాదేశీస్ చేసినా, శ్రీలంకన్ చేసినా, ఎథనిక్ గ్రూప్స్, ఏషియన్ గ్రూప్స్‌లో చాలా మందికి చేసినా. ఇది ఎందుకు నేను చేయగలిగినా చాలా మందికేందంటే, ఏంది పుక్కడికి చేస్తాడు పని లేదా అని. పని లేకపోవడం కాదు. నేను ఆ సిస్టమ్ చూసినా. నేను ఆ సిస్టమ్ అర్థం చేసుకున్నా. ఆ సిస్టమ్‌లో ఒక్కసారి నువ్వు ఇలాంటి ట్రాప్‌లో పడితే బయటికి రావడం ఎంత కష్టం. ఒక రూపాయి అంటే ఇక్కడ మనం ఇక్కడ రూ. 100 ఖర్చు పెడితే ఎంతో, అక్కడ రూపాయి ఖర్చు పెడితే అంత. ఓకే. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఇట్ 2 వేస్. వన్ యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్ యూ బిలీవ్ థట్ యూ ఆర్ సుపీరియర్ టు ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లా అండ్ స్టార్ట్ చీటింగ్ పీపుల్. రెండోది వెన్ యూ బికమ్ పాపులర్ యూ ఫీల్ సోషల్లీ రెస్పాన్సిబుల్. ఆ మినిమమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చినాం మర్చిపోయి, మనకి సంబంధం లేకుండా ఎవడు ఎట్టిపోతే పోయిండు, నేను దొబ్బుతా, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు. నేను ఇప్పుడు ఈ కేసులో ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు నాకు, మినిస్టర్ పిఏ నుంచి కాల్ వచ్చిందట. అయితే మినిస్టర్ మోసపోయిన వాళ్ళకే కాల్ వచ్చింది మళ్ళీ. మోసపోయిన వాళ్ళకి కాదు, పోలీస్ స్టేషన్ ఎస్ఐకి కాల్ వచ్చింది కేసు తీసుకోకని. ఓకే. ఓకే. అంటే నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఒక ఎస్ఐని, ఒక సీఐని నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. సిస్టమ్ చేయలేవు కదా! నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే పైనుంచి ఏం కింద పడలే కదా! నువ్వేం దేవుడు కాదుగా. ఇది మూర్ఖత్వం. ఓకే. వాళ్ళ ఫూలిష్‌నెస్, వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ కష్టపడి అందుకే అనేటోళ్ళు ఒకప్పుడు. కష్టపడి పైకొచ్చినోడికి తెలుస్తది కష్టం విలువ అని. నువ్వు ఈ రాత్రి ఫేమ్ అయిపోయి జనాలు ఇంతమంది సబ్‌స్క్రైబర్‌ని నువ్వు సంపాదించుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ బేసిక్ ఎంఫసీ ఆన్ పీపుల్. ఓకే. అరే వీళ్ళ కష్టం నేను కష్టపడ్డా. ఆవిడ నేను ఎక్కడనో చూసినా కూడా ఆమెది. నేను చాలా కష్టపడ్డాం. మేము తిండి లేకుండా గడిపినాం. ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారంట నేను రీసెంట్‌గా. నేను చాలా మందిని చూసినా. ఒకే ఇంట్ల 20 మంది, 30 మంది పిల్లల్ని చూసి చలించిపోయి మన వంతు మనం సాయం చేద్దామని చేస్తున్నాం. మరి వై ఆర్ నాట్ దే డూయింగ్ ఇట్? వాళ్ళకి కష్టం విలువ తెలవదు. నువ్వు నిజంగా కష్టపడి ఉంటే నీకు తెలవదా సిస్టమ్‌లో ఎంత కష్టమో? నేను మీకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ 16,00,000 ముందు పెట్టి, అవును. 12,00,000 సంవత్సరానికి పెట్టి, మళ్ళీ 12,00,000 పెట్టి, 40,00,000 ఇక్కడికే అయింది ఒక ఎక్స్‌టెన్షన్‌కి. మళ్ళా 3 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ యేసుకున్న తర్వాత, మళ్ళీ ప్రతి సంవత్సరం 12,00,000 చేసుకుంటూ, ఈడ ఒక హోటల్‌లో పని చేసుకుంటూ, సర్వర్‌లాగా గిన్నెలు కడుక్కుంటూ, సంపాదించిన డబ్బులు వీళ్ళకి పెట్టుకుంటూ, పర్మనెంట్ రెసిడెన్స్ కొట్టిన తర్వాత, పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత, 5 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత పొరపాటున ఎక్కడైనా యూకే బిఓడికి వీడు చేసింది ఐటీ జాబ్ కాదు, లేకపోతే వాడు వచ్చిన కాజ్ మీద కాకుండా వేరే జాబ్ చేసిండని తెలిస్తే మన పీఆర్ కూడా పోతది. వెంటనే. ఆబ్వియస్‌గా నువ్వు చీట్ చేసినట్టు కదా సిస్టమ్. నువ్వు ఓకే. వెళ్ళింది ఇప్పుడు ఒక కాజ్ మీద ఐటీ ఎంప్లాయీకి వెళ్ళావు. ఓకే. ఓకే. ఒక ఐటీ ఎంప్లాయీకి వెళ్ళినోడు పోయి గిన్నెలు కడుక్కుంటే, నువ్వు ఐటీ ఎంప్లాయీకి గిన్నెలు కడుక్కుంది హోటల్‌లో పని చేయడానికి సంబంధం ఏంటి? సో, వాళ్ళ లైఫు, వాళ్ళ టైము, వాళ్ళ పేరెంట్సు, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్సు రిస్క్‌లో పెట్టి వాళ్ళు అంత దూరం వెళ్ళినప్పుడు యూ షుడ్ హావ్ బేసిక్ కర్టెసీ ఆన్ దట్. ఇప్పుడు ఈ కేస్‌లో మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు వాళ్ళలే మోసపోయారని చెప్పేసి చెప్తున్నారు కదండీ! ఇప్పుడు వీళ్ళు ఇండియాలో ఉన్నారు. ఎవరైతే మోసపోయారో వాళ్ళు. మోసం చేసిన వాడు అదర్ కంట్రీలో ఉన్నారు కదా! ఇప్పుడు ఈ కేస్ అనేది ఎక్కడ ఫైల్ అవుతదంటారు? అంటే దే ఆర్ 2 యాస్పెక్ట్స్. మీరు చెప్పిన దాంట్లో తెలుగు వాళ్ళు కాదు. దీంట్లో గుజరాతోళ్ళున్నారు, పాకిస్తానీస్ గూడా ఉన్నారు ముగ్గురు, నలుగురు. ఓహ్! ఓకే. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే. పాకిస్తానీస్ గూడా ఉన్నారు దీంట్లో. ఒక రకంగా ఆన్ అన్ యావరేజ్ ఒక లెక్క, రఫ్ లెక్క నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం 3, 4 కోట్ల వరకు వాళ్ళు యాక్చువల్ ట్రాన్సాక్షన్ చేసింది. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. సో వీళ్ళల్లో ఆంధ్ర వాళ్ళున్నారు, తెలంగాణ వాళ్ళున్నారు. ఓకే. యాజ్ ఐ సెడ్ గుజరాత్ వాళ్ళున్నారు, పాకిస్తానీస్ ఉన్నారు. అన్ని కమ్యూనిటీ అంటే ఎవడైతే ఈ కాజుల కోసం అక్కడ వర్క్ పర్మిట్ కోసం ఆశపడ్డారో వాళ్ళందరూ వీళ్ళకి ప్రే అయినట్టే. అంటే బలి పశువులైనట్టే ఒకటి. రెండోది అంటే వీళ్ళు అవ్వడం అన్నది ఒకటైతే, ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ అంటారు. అంటే ఇది యూకేలో వాళ్ళకి డబ్బులిచ్చి యూకేలో ఒక అగ్రీమెంట్ చేసుకుంటే యూకే జ్యూరిస్డిక్షన్ కిందకొస్తది. ఓకే. రెండోది వీళ్ళు దీంట్లో నాకున్న అవగాహన ప్రకారం చాలా మంది ఆంధ్రాలో బ్యాంక్ అకౌంట్లు ఏసిర్రు, తెలంగాణలో వాళ్ళకి తెలిసినోళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏసిర్రు. ఇట్లా అయినప్పుడు ఇక్కడ కూడా ఈ జ్యూరిస్డిక్షన్ కూడా అప్లికబుల్ అవుతది వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ కూడా కేస్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా దే ఆర్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఇన్ ద సిస్టమ్. ఓకే. ఇప్పుడు స్టేట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్‌లో గానీ యూ హావ్ ఎన్ఆర్ఐ బాడీస్. రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ సెల్స్ ఉన్నాయి. వీళ్ళ ద్వారా కూడా ఇప్పుడు అంటే నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు వేరే ఆస్పెక్ట్‌లో అప్రోచ్ అయ్యిర్రు. నేను కూడా చూస్తున్నా వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ డిఫరెంట్‌లీ. ఎందుకంటే పోలీసు అనంగానే ఒక పరిమితి వరకు వచ్చి ఆగిపోతుంది.
దానికన్నా ఇట్ షుడ్ గో బియాండ్. ఎందుకంటే రోజు రోజుకి నంబర్ పెరుగుతోంది. ఇప్పుడు మీ దానికన్నా ముందు కూడా ఐ వాజ్ సపోజ్ టు టేక్ ఎ కాల్ ఫ్రమ్ 3 or 4 కిడ్స్ ఫ్రమ్ తెలంగాణ. సో వీళ్ళది ఇంటెన్సిటీ చూసినప్పుడు వీ విల్ టేక్ ఎన్ యాక్షన్ బియాండ్ పోలీస్ as well. ఓకే. ఇది ఒక పోలీస్‌కి అనువదించి ఒక కేస్ చేసి వదిలేసే ఇష్యూ కాదు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ నీడెడ్ వి విల్ ఎస్కలేట్ టు ద సెంట్రల్ మినిస్ట్రీ as well. అంటే ఇప్పుడు ఈ పోలీసుల గురించి మాట్లాడుకుందామండి. వాళ్ళెక్కడో లండన్‌లో ఉన్నారు, ఫేమస్ అయ్యారని చెప్పేసి వాళ్ళకు కాల్ చేస్తే ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకుపోవడం అంటే, ఇతని మీద యాక్షన్ గూడా తీసుకోవచ్చు కదా మనం? అంటే దీస్ ఆర్ పెక్యులర్ కేసెస్. పోలీసుని కూడా మనం కంప్లీట్‌గా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే పోలీస్ విషయంలో కూడా చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్స్‌లు ఉంటాయి. ఎవరో ఫోన్ చేసారో తీసుకోలేకపోవడం అని. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. హ్మ్. ఓకే. సరే ఇప్పుడు దీంట్లో 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేంటి, మళ్ళీ వీళ్ళు డబ్బులు నష్టపోవడమే గాక ఎవడో అడ్వకేట్ దగ్గరికెళ్ళో, ఇంకోటి దగ్గరికెళ్ళో మళ్ళీ డబ్బులు సమర్పించుకోవడం ఒకటి. జెన్యూన్‌గా ఈ సబ్జెక్టు ఇప్పుడు ఐయామ్ ఏ క్రాస్ బోర్డర్ ప్రాక్టీసింగ్ లీగల్ ప్రొఫెషనల్. సో ఐ అండర్‌స్టాండ్ ద సిస్టమ్ ఇన్ యూకే. ఐ అండర్‌స్టాండ్ ద సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే. ఇలాంటి హెల్ప్ చాలామంది, నేనొక్కడినే కాదు, చాలామంది ఇలాంటి వాటిల్లో మన తెలుగు కమ్యూనిటీ లండన్‌లో కిరణ్ పస్నూరి అని ఉంటాడు. He also helps people in this aspect. There are a lot of people who work on this. Okay. రైట్ హెల్ప్ తీసుకున్నప్పుడు కరెక్ట్‌గా ఆ సబ్జెక్ట్ అర్థమైనప్పుడే somebody could give you a solution. ఏదైతే ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాడు ఐటీ జాబ్ మీదెళ్లి గిన్నెలు కడుక్కుంటే వాళ్ళది మొత్తం కంప్లీట్‌గా వాళ్ళు బ్యాన్ చేస్తారు లండన్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ పిల్లలకి ఇక్కడున్న పిల్లలకి కాజ్ పంపించారో అది ఫేక్ కాజ్ అని తెలిస్తే, ఇప్పుడు వాళ్ళది ఏదైతే అక్కడ రెసిడెన్స్ ఉందో అది క్యాన్సెల్ చేసే అవకాశం ఉందంటారా లండన్‌లో? అంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్. హ్మ్. ఓకే. ఇప్పుడు యూకే బార్డర్ ఏజెన్సీకి ఎవరైతే బాధితులు ఉన్నారో దెర్ ఇస్ ఎ హాట్‌లైన్ నంబర్. యూ కెన్ రైట్ ఎన్ ఈమెయిల్. ఓకే. యూ కెన్ కాల్ దెమ్ అండ్ ఫైల్ గ్రీవియన్స్. ఓకే. యూకే బార్డర్ ఏజెన్సీ, యూకేబీఏ అంటారు. యూకే బార్డర్ ఏజెన్సీ సిస్టమ్ వర్క్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మన దగ్గరలా డిలేలు ఈ ప్రాసెస్ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టు దెమ్, మేక్ ఎ కంప్లైంట్ అబౌట్ ఇట్. కంపెనీ హౌస్ అంటారు, వేర్ కంపెనీస్ ఆర్ ఆల్ రిజిస్టర్డ్ ఇన్ యూకే. కంపెనీ హౌస్లో వీళ్ళ కంపెనీస్ అన్ని ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఏం రిజిస్టర్ అయి ఉన్నాయి, వీటి బేసిస్లో కూడా. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ ఎయిడ్ సిస్టమ్ ఇన్ యూకే. వీళ్ళ బాధితులు ఎవరైనా యూకేలో ఉంటే లీగల్ ఎయిడ్ చాలా సెంటర్స్ ఉంటాయి అక్కడ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు, లీగల్ సపోర్ట్ తీసుకోవచ్చు. యూ కెన్ ఫైల్ కేసెస్ దే. ఇక్కడ కూడా ఏంటంటే యాజ్ ఐ సెడ్ రైట్ పీపుల్ దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ అంటే ఈ సబ్జెక్ట్ యాజ్ ఐ సెడ్ 23, 24లో నడిచింది, 25లో కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఛానల్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఇట్ గాట్ ఇంటెన్సిఫైడ్. ఓకే. దీంట్లో భాగంగా కరెక్ట్ అది చేసినప్పుడు విజయ్ మాల్యా లాంటోని, నిర్వద్ మోదీ లాంటోని మనం ఛాలెంజ్ చేయగలిగినప్పుడు దెర్ ఈస్ నో వే దీస్ పీపుల్ కెన్ ఎస్కేప్. ఫస్ట్ థింగ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏ లుక్అవుట్ నోటీస్. అంటే వాళ్ళు ఏ పోర్ట్లోంచైనా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి చూస్తే ఆటోమేటిక్గా మీకు దే కెన్ బి అరెస్టెడ్ ఎట్ ద పోర్ట్స్. ఓకే. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్. అయింది. మీరందరూ కలిసి ఎవరైతే వీళ్ళకి కూడా నేను అదే చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇచ్చినప్పుడు ఈజీగా ఇచ్చేసారు. ఎలాంటి డాక్యుమెంటేషన్, క్రెడిట్స్ ఎవరెవరికో పేమెంట్ చేసారు. అట్లీస్ట్ వెన్ యూ వాంట్ టు మేక్ ఎ కంప్లైంట్ గో త్రూ ఎ ప్రాసెస్. బికాస్ యూ హ్యావ్ టు గో త్రూ ఎ ప్రాసెస్. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎవరైనా బాధితులు ఉన్నారంటారా సార్? అంటే దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దెర్ ఈజ్ వన్ గై గోపాలకృష్ణ అని ఉన్నాడు. ఈజ్ ఏ కన్సల్టెంట్, వైజాగ్లో ఉంటాడు. ఆయన త్రూ వీళ్ళకి ఒక 3 క్యాండిడేట్స్ని పంపించాడు ఆయన. ఇద్దరికి కాజ్ వచ్చింది. దే వెంట్ దేర్. ఓకే. యూకే వెళ్ళారు వాళ్ళు. ఒక్కరికి ఏమైందంటే ఒక ఫేక్ కాజ్ ఇచ్చారు. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెసే. నేను కూడా చాలా చూసిన. ఇప్పుడు ఒక కాజ్ వచ్చింది, దాన్ని ఎడిట్ చేసి పేర్లు అవి మార్చేసి దొంగ కాజ్ ఇస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉండి యూకే ఎంబసీ ఉంది ఇక్కడ, మన బంజారాహిల్స్లోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఈ కాజ్ ఏంది, ఎవడిచ్చిండు, ఏంది అన్న డీటెయిల్స్ చూసినప్పుడు దే కెన్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఎ ఫేక్ కాజ్. అట్లా రిజెక్ట్ అయిన చెప్పాను కదా ఇప్పుడు నేను, గోపాలకృష్ణని రన్స్ ఏ కన్సల్టెన్సీ. అయితే ఆయన బాధ ఎట్లయిందంటే ఆయన కన్సల్టెంట్గా మధ్యలో ఉన్నాడు. ఈ వీళ్ళతో మాట్లాడిచ్చిండు. ఎవరైతే ఈ టైర్ 2 వీసా వేసుకోవాలనుకున్నారో వాళ్ళతో కూడా దగ్గరే కూర్చోబెట్టి అందరూ కలిసి ఓ మీటింగ్ వేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ థర్డ్‌ది రిజెక్ట్ అయిందో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. సో ఈ సఫరింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 2-3 ఇయర్స్. ఇప్పుడు మాకు ఈ యూకే గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, తెలుగు అసోసియేషను, తెలుగు సోలిసిటర్స్ గ్రూపు, యూకే జాబ్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. దాంట్లో కూడా ఎప్పటికప్పుడు ఆయన వేయడం జరిగింది.
But see, we cannot just react on paper articles or somebody's notes. As I said, genuine గా వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ప్రూవ్ అయినప్పుడే వీ కెన్, బికాస్ వీ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. ఇట్ ఈస్ నాట్ దట్ వీ జస్ట్ డూ దిస్. సో ఆ విధంగా ఈయన గోపాలకృష్ణ అన్న ఆయన మన దగ్గరికి వచ్చారు. ఈ ఆల్రెడీ స్పోక్ టు మీ యాజ్ వెల్. ఈరోజు మధ్యాహ్నం కూడా మాట్లాడినారు. సో ఈజ్ ఆల్సో హీ నోస్ ఆల్మోస్ట్ ఒక 20 మంది. దే మేడ్ ఎ గ్రూప్. దే కీప్ టాకింగ్ టు ఈచ్ అదర్ అబౌట్ దర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇంకొకటి ఏంటిదంటే ఈ నందూస్ వరల్డ్ అనే ఛానల్‌లో ఎక్కడ కూడా ఆమె కన్సల్టెన్సీ గురించి మాట్లాడలేదండి. ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు. వేరే ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్‌లో వచ్చిన వాయిస్ ద్వారానో లేకపోతే ఎవరోనో చెప్తారో మేము వెళ్లి కన్సల్ట్ అయ్యామన్న కేసులే ఎక్కువున్నాయి కదా! ఇప్పుడు ఏదైతే ఆ వాయిస్ మ్యాచ్ అనేది ఉందో, అంటే వేరే ఛానల్‌లో వచ్చిన వాయిస్‌ను వినే మేము ఈ కాజ్‌కి అప్లై చేసుకున్నామని అంటున్నారు కదా! ఇప్పుడు ఆ వాయిస్ అనేది ఈ కేస్‌కనేది సాక్ష్యంగా నిలబడుతుందా? అంటే వాయిస్ అనేది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఆమె వాయిస్ ఉంది అన్నది జనరల్‌గా నేను కూడా విన్నాను. నేను ఎక్కడ వినలే. దే యూజ్డ్ టు అడ్వర్టైజ్ ఎ లాట్. ఓకే. మేము ఇట్లా జాబ్స్ ఇస్తున్నాం, చేస్తున్నాం అని అట్లా అప్రోచ్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయినోళ్ళు ఇక్కడోళ్ళే కాదు. ఇప్పుడు యూకేలో ఇప్పుడు నేను అన్నట్టు ఏదో వీసా మీద వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు అరే వీళ్ళకింత పేరున్నది, వీళ్ళని అప్రోచ్ అయితే జెన్యూన్‌గా ఉండొచ్చు అని అప్రోచ్ అయినోళ్ళు, మోసపోయినోళ్ళు కూడా చాలా మంది. సో యస్ చూస్తున్నారు కదండీ! ఒక డెస్టినీ కన్సల్టెన్సీ అని ఒక ఫేక్ కంపెనీ ఒకటి పెట్టేసుకొని, ఎవరైతే వీళ్ళు వేరే దేశంలోకి వెళ్లి మేము సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళ ఆలోచనని ఒక ఏమంటారంటే దాన్ని వాళ్ళ వీక్‌నెస్‌ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది బాధితులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత మళ్ళీ తిరిగి ఈ నందు వరల్డ్‌ని మనం నమ్మాలా? వద్దా? అనేది మనమే డిసైడ్ చేస్తాం. సో, సార్ ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు మనతో బాధితులు మాట్లాడడానికి? ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్నారు. కూడా ప్రూఫ్స్ చూపిస్తున్నారు. ఆ ప్రూఫ్స్ అనేవి రియలా? ఫేక్ అనేది మాకు చాలా గందరగోళం ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే ఒక కన్సల్టెన్సీ అని చెప్తున్నారో వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎంత నష్టపోయారు? ఏంటి? నేను అది మళ్ళీ ఇప్పుడు ఈయన గోపాలకృష్ణ అని చెప్పాను కదా! సో అవును. ఈయన హి ఈస్ ఎ ప్రొఫెషనల్. హి హస్ ఓకే. బీన్ ఇంటూ ఆల్మోస్ట్ 10 కంట్రీస్. ఓకే. సో హిస్ వెర్షన్ ఈస్ వెరీ జెన్యూన్. చాలా సార్లు నేను ఆయన పోస్ట్ అది చూడడం జరిగింది. సో ఆయనతోనే ఒక్కసారి మనం మాట్లాడదాం. మేబీ విల్ గెట్ ఎన్ ఐడియా. హలో సార్, నమస్తే. నమస్తే సార్. అదే మీరు గోపాలకృష్ణ గారితో మాట్లాడారు కదా, అవును. అందుకని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లీగల్ గా ఇప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇండియాలో వాళ్ళు కేసులు పెట్టినా సరే లండన్ వాళ్ళని అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు లండన్ సిటిజన్స్. ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఇక్కడి నుంచి అరెస్ట్ చేయొచ్చా లేదా అన్నది ఎవరో కంక్లూడ్ చేసేస్తే అయిపోయే విషయం కాదు. ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే అక్కడ యూకే సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఇండియా సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అన్నది 2 డిఫరెంట్ సిస్టమ్స్. యూ కాంట్ కంపేర్ విత్ దట్. మూడో పాయింట్ వచ్చేసి మీ దాంట్లో చాలామంది పేమెంట్స్ ఇండియాలో చేశారు. ఓకే. ఇక్కడ జ్యూరిస్ట్రిక్షన్లో వచ్చినప్పుడు ఇప్పుడు విజయ్ మాల్యా ఇక్కడి నుంచి యూకేకి పారిపోయిండు. అంత మాత్రంలో విజయ్ మాల్యాని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదా? అర్థమైందా బ్రదర్ మీకు? కరెక్టేనండి మీరు చెప్పింది. యా. మీరు ఏదైతే చెప్పారో దానికి మేము ఏకీభవిస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలకు అవగాహన లేక సో ఇప్పుడు మేము బ్యాక్లాష్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మా తరపున మాకు ఒక వాయిస్ కావాలి. సి డోంట్ పానిక్. మీ సినారియోలో రెండు ఉన్నాయి. ఒక జ్యూరిస్ట్రిక్షన్ వచ్చేసి యూకే, ఒక జ్యూరిస్ట్రిక్షన్ వచ్చేసి ఇండియా. ఇండియాలో ఏం చేయలేము, యూకేలో ఏం చేయలేము అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మీది ఆంధ్రానా తెలంగాణనా మీది? నాది ఆంధ్రప్రదేశ్ అండి. నేను ఆల్రెడీ కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. లాస్ట్ నవంబర్ లో పెట్టాను. రైట్. అండ్ పోలీస్ ఇప్పటిదాకా వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి దాన్ని ఫార్వర్డ్ కార్యం లేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే పొద్దున మీడియా ఛానల్స్ వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు ఈ రోజు లుకౌట్ నోటీసులు వాళ్ళకి ఇష్యూ చేశారు. ఓకే. ప్రజెంట్ కోర్టు సెలవులు కాబట్టి రేపు 15th తర్వాత మాత్రమే హీరింగ్ వస్తుంది. వాళ్ళు క్వాష్ చేశారు. నేను కూడా లాయర్ని పెట్టి క్వాష్ కి ఇది చేయకుండా ఉండడానికి పెట్టానండి. మీది ఎంత అమౌంట్ ఎంత మీది? నాది 15 lakhs సార్. మొత్తం ఇండియన్ కరెన్సీలో ఇండియన్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఎవరెవరు అకౌంట్స్ చేశారు మీరు? తను ఒక 3 అకౌంట్లు ఇచ్చాడండి. ఆ Okay. 3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశాను. నా దగ్గర స్క్రీన్ షాట్స్, వాళ్ళ చాట్, వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సార్. సార్ మేము చాలా, మీకు తెలుసు బాధితులు ఎలా ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు అనేది తెలుసు. కానీ వాళ్ళు స్టిల్ మా మీద అలా చేసేసరికి మాకు చాలా ఇది అనిపించింది. ఉన్నాడు మాకు ఫైట్ చేస్తున్నాం కానీ లీగల్ గా అనేది మాకు టు బి హానెస్ట్ యూకేలో చాలా మందికి అవగాహన అనేది లేదు. బికాజ్ వీఆర్ స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్ గా అక్కడికి వచ్చి దాని తర్వాత వర్క్ వీసాకి వెళ్ళి మీకు తెలిసిన సిచ్యువేషనే కాబట్టి మీ ద్వారానే దయచేసి ఒక్కసారి వాళ్ళ వీడియోకి కౌంటర్ వీడియో ఒక్కసారి పెట్టండి. ఓకే. ఇప్పుడు మీరు అన్న దాంట్లో
ఒక్కటి కాదు. యాక్చువల్‌గా మనం దీన్ని డీటెయిల్‌గా చూసినప్పుడు దేర్ ఆర్ ఆల్‌మోస్ట్ అరౌండ్ 8-9 కంపెనీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ దేర్ నేమ్స్. అంటే ఇక్కడ నాకొక డౌటొస్తుంది సార్. మనం ఎన్ని కంపెనీస్ అయినా రిజిస్టర్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది మనకి పర్మిషన్ ఇస్తుందంటారా? అంటే యూకే సిస్టమ్‌లో మీకు అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరు జెన్యూన్‌గా ఒక కంపెనీ పెట్టాలంటే ఇంట్లో కూర్చొని ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టుకోవచ్చు. ఓహ్! మీ ఇంటి పేరు మీదే. అదేంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోట్ చేయడం కోసం హ్మ్. జనాల్లో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్ఫూర్తిని పెంచడం కోసం గవర్నమెంట్ ఈ సిస్టమ్స్ అన్నీ మినిమైజ్ చేసింది. వాడు ఒక్కటి కాదు, 10 కాదు, 100 కంపెనీలు కూడా పెట్టుకోవచ్చు. యాస్ లాంగ్ యాస్ ఇట్స్ జస్టిఫైడ్. ఎవ్రీ ఇయర్ ఏంటంటే రిటర్న్స్ ఫైల్ చేయాల్సి. మీరు కంపెనీ నిజంగా మీ కంపెనీ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఈ మూడో అబ్బాయి ఎవరిదైతే కాజ్ రిజెక్ట్ అయిందని నేను చెప్పానో, ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈయన కాజ్ రిజెక్ట్ ఎందుకయింది అన్నది చూసుకున్నప్పుడు వీళ్ళ కంపెనీ రిటర్న్స్ ఫైల్ చేయలే. హ్మ్. అందుకని వీళ్ళు ఇచ్చిన కాజ్ రిజెక్ట్ అయింది. సో, కంపెనీ పెట్టడం ఎంత ఈజీయో యూ హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్. ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఫాలో గాకుండా వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే దే విల్ టేక్ యాక్షన్ ఆబ్వియస్‌గా. ఇప్పుడు వాళ్ళకి కాజ్ ఇచ్చే అథారిటీ ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన కాజ్‌ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దే హావెంట్ ఫైల్డ్ దేర్ యాన్యువల్ రిటర్న్స్. హ్మ్. యాన్యువల్ రిటర్న్ ఇవన్నీ మీకేంటంటే ఆ సిస్టమ్‌లో ఉన్న అడ్వాంటేజు ఇట్స్ ఆల్ ట్రాన్స్‌పరెంట్. కానీ ఇటు సైడ్ అప్లై చేసుకున్న వాళ్ళకి, ఇటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండదు గదా! ఇప్పుడు ఎక్కడో రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పుడు నేను చూసిన దాన్లలో దగ్గర దగ్గర ఒక 6, 7 మంది ఫార్మర్సే ఉన్నారు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ ఫార్మర్స్. వాళ్ళకేం తెలవది. వాళ్ళేందంటే పిల్లాడు అక్కడ పోతాడు, హ్మ్. ఏదో సాధిస్తాడు అన్న ఒక దాని మీద ఉన్నారు వాళ్ళు. ఉన్నప్పుడు అప్పు సప్పు చేసి తెచ్చిపెడదాం పిల్లాడి భవిష్యత్తు. అందులో ఇదేంటిది స్టూడెంట్ వీసా గాదు. అవును. ఇది వర్క్ పర్మిట్ అనంగానే అరే! వర్క్ పర్మిట్‌కెళ్ళంగానే సంపాదించుకుంటాడు. ఈరోజు కాకపోతే రేపైనా అప్పు తీరుస్తాం అన్న ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. హ్మ్. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం అన్నది చాలా తప్పు. ఓకే. సో, మనం చూద్దాం ఒక్కసారి. ఆయన వేరే కాల్‌లో ఉన్నారు. సో, ఇఫ్ హి కాల్స్ బ్యాక్ విల్ అగైన్ టేక్ ద ఆవిడ కాల్. వీడియోస్‌లో కూడా చూసామండి. స్టార్టింగ్‌లో ఉన్న ఆమె లగ్జరీ లైఫ్‌కి, ఇప్పుడున్న లైఫ్‌కి అసలు పొంతనే లేదనమాట. అంటే తనే జెప్పారు గదా! చాలా వీడియోస్‌లో పర్సనల్లీ షీ సెడ్ దే హావ్ కమ్ ఫ్రమ్ ఎ వర్స్ట్ లైఫ్. హ్మ్. ఓకే. అండ్ యాస్ ఐ సెడ్ నేను గూడా చాలా చాలా దీనమైన స్థితిలో బతికిన ఫ్యామిలీస్‌ని జూషినా. హ్మ్. ఒకే ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని 2, 3 ఫ్యామిలీస్‌ని జూషినా. ఒకే ఇంట్లో 20 మంది స్టూడెంట్స్ ఒకే ఇంట్లో ఉండడం జూషినా నేను. 2, 3 బెడ్‌రూమ్‌ల ఇల్లులో. ఇలాంటివి జూషినప్పుడు యాస్ ఐ సెడ్ 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి అరే! ఇంత కష్టపడి వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతూ హ్మ్. ఏదో లివింగ్ ద డ్రీమ్. ఓకే. ఒక యూకేలో నేను బతుకుతున్నా. నేను యూకేలో ఏదో సాధిద్దామని వచ్చినా, వీళ్ళకి మన వంతు సాయం చేద్దాం అనుకునేటోడు ఒకడు. వీళ్ళని మోసం చేద్దాం అనుకునేటోడు. ఓకే. అంటే ఈ సినారియోలో మనకి వాళ్ళ వీక్‌నెస్‌ని ఎట్లా క్యాష్ చేసుకుందామని జూషిర్రు గానీ, వాళ్ళ ఫండమెంటలు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇంత పాపులర్ అయ్యిర్రు. మొన్న మీరన్నట్టు 'చిరంజీవి' సినిమాలో గూడా ఆమెకి క్యారెక్టర్ వచ్చింది. మరి ఇంత ఫేమ్ వచ్చినప్పుడు ఫేమ్ కాపాడుకుని ఆవిడ చేసుకొని ఉండుంటే ఇంకా బెటర్‌గా దే వుడ్ హావ్ ఫ్లరిష్డ్ యాస్ ఎ ఫ్యామిలీ ఇంకా లగ్జూరియస్ లైఫ్‌కెళ్ళేటోళ్ళు. బికాజ్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ హర్ వీడియోస్ యాస్ వెల్. బిజినెస్ క్లాస్ ట్రిప్పుల్లో వాటిల్లో వీటిల్లో చాలా చూసాను నేను. దే హావ్ బీన్ ఆన్ హాలిడేస్ లాట్ ఆఫ్ హాలిడేస్. సో వాట్ ఐ బిలీవ్డ్ ఈజ్ ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇప్పుడు మీరు చాలా స్పాన్సర్‌షిప్‌లు, ప్రమోషన్ జేసుకోవచ్చు. హ్మ్. చేసుకొనొచ్చినవి ఇప్పుడు సినిమాల్లో గాని, వేటిల్లో అయినా కానీ క్యారెక్టర్‌లు చేసి వచ్చిన డబ్బుతో లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాం గానీ, ఇలాంటి ఎదవ పనులు చేసి సంపాదించాల్సిన అవసరం ఐ కాంట్ గెట్ మై హెడ్ రౌండ్. ఓకే. ఇంకొక విషయం ఏంటిదంటే సార్, ఆహ్, ఇక్కడ ఇండియాలో ఎవరైతే 'జాగర్లమూడి మధుకర్' ఉన్నారో, అతనితో పాటు ఇంకొక 6గురు ఉన్నారు. వాళ్ళ అకౌంట్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ చేసాం మనీ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే గనక, ఈ నందు ఫ్యామిలీకి ఎంత శిక్ష పడుతుందో, లేకపోతే ఫర్దర్‌గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళ మీద? వీళ్ళ మీద కూడా అలాంటి యాక్షన్సే తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఆబ్వియస్‌గా ఏ1, ఏ2 మారొచ్చు గానీ, హ్మ్. ఓకే. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. ఓకే. లాలో నాకు తెలవది అన్నది ఎక్స్‌క్యూజ్ గాదు. హ్మ్. ఓకే. నేను మీ అకౌంట్‌లో 15,00,000 ఏసినా. హ్మ్. అవునా? ఉత్తినే ఏస్తానా? వెయ్యరు సార్. అడుగుతారుగా మీరు. ఎందుకేసిర్రని. ఎందుకేస్తున్నావు అని అడుగుతారు. అన్‌లెస్ అండ్ అంటిల్ మీరు నాతో కలిసి ఉంటే తప్ప. హ్మ్. నాకు తెలవదు, అయ్యో! నేను అమాయకంగా ఏసినా, మీరేయమంటే నేనేసినా అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. దే విల్ బి ఇన్ ద లిస్ట్. హ్మ్. దే విల్ ఆల్సో బి ఇన్వెస్టిగేటెడ్.
ఓకే. వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అయితాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బాధితుల్లో చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేశారు. అవును. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీంట్లో కొన్ని వెర్షన్స్ నేను పిల్లలతో మాట్లాడి, బాధితులతో మాట్లాడిన దాంట్లో ఏమైందంటే, కొందరుని అక్కడ క్యాష్ ఇవ్వమని కూడా అడిగారు. ఓకే. అక్కడ లండన్‌లో. యూకేలో డైరెక్ట్‌గా మాకు పౌండ్స్‌లో ఇయ్యండి. ఓకే. అది ఇది ఎవరైతే మేము ఇయ్యలేము, మాకు ఆ నెట్వర్క్ లేదన్నదో ఇక్కడ వేరే అకౌంట్లు లేపిచ్చారు వాళ్ళు. సో ఓకే. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ టెక్నికల్ ఎవిడెన్స్. అంటే యాస్ ఐ సెడ్ ద అప్రోచ్ షుడ్ బి రైట్. హ్మ్. మీరు ఓన్లీ పోలీస్ దగ్గరికెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ లాగ్ చేస్తే అయిపోతుందని నేను అనుకోను. యెస్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. దేర్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్. యూ హావ్ టు అప్రోచ్, రైట్ టు దెమ్, టాక్ టు దెమ్, గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దెన్ డూ ఇట్. సార్ ఇప్పుడు ఫైనల్‌గా ఎవరైతే మోసపోయి అక్కడికి వెళ్లారో వాళ్ళు లీగల్‌గా వాళ్ళ డబ్బులు తిరిగి తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉందా? లేదు ఇండియాలోనే ఉన్నారు ఇంకా వెళ్ళలేదు. ఏదైతే ఈ దొంగ కాజులు అనేవి ఇచ్చారో వీళ్ళకి, వీళ్ళు ఎలాగ లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు? ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పేదేంటి? దీంట్లో దీన్ని సింప్లిఫై చేయడానికి ఏం లేదు. హ్మ్. ఓకే. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ హియర్. ఒకటి, ఇప్పుడు యూకే వీళ్ళ దగ్గర కాజులు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ జాబ్ లేకుండా కింద మీద అవును. పడేటోళ్ళే ఎంతమంది. హ్మ్. ఓకే. వాళ్ళ పరిస్థితి ఏందంటే నేను మీకు చెప్పినట్టు ట్యాక్స్‌లు కట్టుకుంటూ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ దే హావ్ టు పే టాక్సెస్ ఫ్రమ్ దేర్ పాకెట్. వాళ్ళు పని చేసేదల్లా బయట ఎక్కడనో పని చేసుకొని చిన్న చిన్న జాబులు చేసుకొని దాని నుంచి సంపాదించిన డబ్బులు ఈ ట్యాక్స్‌ల్లో కట్టుకోవాలి. ఇది సార్ ఒక ఇక్కడ ఆప్షన్. నాకొక డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న పనులే చేసుకుంటున్నారు కదా! ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వేరే ఏ పని నుంచైనా డబ్బులు సంపాదించనివ్వండి. బట్ వీళ్ళు ఏదైతే కాజ్‌తో వెళ్లారో ఐటీ పేరు మీద ఎళ్లారో దాంతోనే రిటర్న్ చేస్తారా వాళ్ళు? ఇప్పుడు దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీగా ఒకరెళ్తే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒకటి ఐటీ కంపెనీ ఉన్నది. అవును. కొన్ని మీకు హెల్త్ కేర్ వీసాస్ ఉన్నాయి. హెల్త్ కేర్ అంటే ఏంటంటే, కోవిడ్ తర్వాత ఎవరైనా ఒక్కరే ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఒక్కరుంటే, వాళ్ళకి హెల్పర్‌గా వెళ్ళిన వీసాస్ అన్నమాట. ఓకే. ఓకే. ఇలాంటి వీసాల్లో ఏమైతదంటే, మీకొక జనరల్‌గా సిస్టమ్‌లో ఒక 10 అవర్స్, 20 అవర్స్ మీరు వీక్లీ వేరే జాబ్ చేసుకోవచ్చు. ఐటీ జాబ్ గాకుండా, లేకపోతే హోమ్ కేర్ హ్మ్. జాబ్ గాకుండా చేసుకోవచ్చు. ఈ 20 అవర్స్ గాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూకేబీఏ రైడ్స్ అవుతాయి. హ్మ్. యూకే బార్డర్ ఏజెన్సీ వాళ్ళు రాండమ్‌గా వచ్చి ప్లేసులు చెక్ జేస్తారు. ఓకే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నారా హ్మ్. అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ వీసా ఉన్నోడు ఒక రెస్టారెంట్‌లో కనపడ్డాడు. ఓకే. నువ్వు ఇక్కడెందుకున్నావంటే వాని దగ్గర ఆన్సర్ ఉండదు. వాడు ఏ హ్మ్. టేబుల్ క్లీన్ చేస్తానో దొరికిండు. అదే. అదే. దొరికితే ఇమ్మీడియేట్‌గా వానికున్న వీసా క్యాన్సిల్ జేసి హ్మ్. వాడిని డిపోర్ట్ జేస్తారు. ఓకే. అదే వాడిని అడుగుతున్నా సార్. తీసుకెళ్ళి అక్కడ జైల్‌లో పెట్టి నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్‌లో ఇండియాకి పంపించేస్తారు. పంపించేస్తారు. ఓకే. ఓకే. అంటే అక్కడితో వాళ్ళ కెరియర్ ఖతం. వాళ్ళకు స్టాంప్ ఏసి డిపోర్ట్ చేసినట్టు చేసి ఇండియాకి పంపించేస్తారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి ఉండదు. అంటే ఒక కంట్రీ నుంచి డిపోర్ట్ చేసినప్పుడు ఒక రీజన్‌తో డిపోర్ట్ చేస్తారు. అంటే ఒక లీగల్ సిస్టమ్‌లో ఒక ఇమిగ్రేషన్ సిస్టమ్‌ని నువ్వు బైపాస్ చేసి ఒక నువ్వు ఐటీ ఎంప్లాయీ గానోడివి ఒక ఐటీ ఎంప్లాయీ అని వచ్చినావు. పోనీ నువ్వు నిజంగా ఐటీ ఎంప్లాయీ అయినా నీకో జాబ్ లేకపోతే నువ్వు రెస్టారెంట్‌లో పనిచేస్తూ దొంగతనంగా దొరికినావు నువ్వు. అంటే నువ్వు యూకే బార్డర్ ఏజెన్సీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినావు గనక నేను చెప్పినా కదా! ఇప్పుడు మీకు ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. హ్మ్. ఎక్కడైనా సరే. ఇప్పుడు నాకు తెలవది నేను చేసినా అన్నా సరే అది ఎక్స్‌క్యూజ్ కాదు. నువ్వు ఏ వీసా మీద వచ్చినావు, నీ పనేంది, నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదన్నది నీకు తెలిసుండాలి. ఓకే. తెలవనప్పుడు నువ్వు శిక్షార్హుడివే. సో, డిపోర్ట్ చేసి పంపిస్తారు. హ్మ్. రేపొద్దున ఆయన ట్రావెలింగ్ హిస్టరీలో ఎప్పటికి ఉంటది. ఇమిగ్రేషన్ ఉండిపోతుంది. హిస్టరీలో ఓకే. ఫస్ట్‌ది. ఇక్కడి నుంచి ఎళ్ళనోళ్ళు హ్మ్. వాళ్ళకి కాజ్ పడలేదు. వీళ్ళు ఎయ్యలేనప్పుడు ఎథికల్‌గా సరే మిగతావన్నీ ఎట్లున్నా సరే నా పాయింట్ ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ దెమ్ పర్సనల్లీ నార్ ఆన్ ద సైడ్ ఆఫ్ దిస్ విక్టిమ్స్ యాస్ వెల్. కానీ పాయింట్ ఏందంటే నువ్వోటి చేస్తా అన్నావు చేయలేదు. హ్మ్. ఇంత హెరాస్ చేసినావు వీళ్ళని. అట్‌లీస్ట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇచ్చేయి. ఓకే. ఓకే. సరే ఖర్చులు తీసేయి. హ్మ్. ఓ 2, 3 లక్షలు ఖర్చులు తీసేసి స్టిల్ వాపస్ ఇచ్చేసేయాలి. ఓకే. ఓకే. ఎథికల్‌గా చూసినా. సరే అవ్వలేదన్నదే అనుకుందాం. ఒక్క నిమిషం వరకు వాళ్ళతో కాలేదు వీసా ఇయ్యడం. హ్మ్. ఓకే. కాజ్ ఇయ్యలేకపోయారు వాళ్ళు. ఇయ్యలేనప్పుడు యూ షుడ్ రిటర్న్ ద మనీ బ్యాక్. అది ఎథికల్ గ్రౌండ్స్‌లో. హ్మ్. నువ్వు అది గూడా చెయ్యకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అనడం అటు సైడ్ వాడి ఫులిష్‌నెస్. హ్మ్. దేర్ ఈస్ నో వే హి కెన్ ఎస్కేప్ ద సిస్టమ్. ఓకే. నువ్వు పైసలు కక్కాల్సిందే. నువ్వు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పైసలిచ్చి అక్కడికక్కడ బోయుంటే బావుండు. అన్‌వాంటెడ్‌గా నువ్వు కొత్త సెక్షన్‌లు అట్రాక్ట్ జేసి నువ్వు అనవసరంగా నీ కెరియర్ పాడు చేసుకున్నావు. రెండోది హ్మ్. వీళ్ళు అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అయిపోయారు. అవును. ఓకే. రేపొద్దున ఇది యూకే బార్డర్ ఏజెన్సీ దాకా పోయి హ్మ్. వీళ్ళు చేసింది నిజంగా ఫ్రాడ్ అని తెలిస్తే వాళ్ళ పాస్‌పోర్ట్ గూడా పోయే ఛాన్స్ ఉంది. నేను అదే అడిగినా సార్ మిమ్మల్ని. వాళ్ళు ఫ్రాడ్ అని తేలితే లండన్ గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు వాళ్ళ తీసుకుంటుంది? పాస్‌పోర్ట్ సీజ్ జేస్తారు వాళ్ళు.
ఓకే. ఓకే. సో, మన దేశంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు. హ్మ్. ఓకే. వాళ్ళకి భారత పౌరసత్వం ఇవ్వాలంటే ఫండమెంటల్ ఏందంటే క్యారెక్టర్. ఓకే. అలాగే ఏ దేశానికెళ్ళినా ఇప్పుడు యూకేకెళ్తే క్యారెక్టర్ ఫస్ట్ చూస్తారు. ఓకే. మీ క్యారెక్టర్‌లో నువ్వు ఈ దొంగ పనులన్నీ జేసి ఇంతకుముందు కూడా చాలా ఇమిగ్రేషన్ ఫ్రాడ్స్ అయినాయి. హ్మ్. 2010లో బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఒకటి బయటపడ్డది. ఓకే. ఇట్లనే. అది జేసినప్పుడు వన్ పాస్‌పోర్ట్ సీజ్ జేసి, బ్రిటిష్ పాస్‌పోర్ట్ హోల్డర్ ఉంటే పాస్‌పోర్ట్ సీజ్ జేసి, హి వాస్ సెంట్ బిహైండ్ ద బార్స్. ఓకే. ఓకే. రికవరీ జేయడానికి గూడా చాలా ట్రై జేశారు. సో, ఇక్కడైనా ఇంకా ఇండియాలో కొంచెం డిలే ఇన్ సిస్టమ్ జరగొచ్చు గానీ, అక్కడ నిజంగా ప్రూవ్ అయ్యి విక్టిమ్స్ అందరూ కరెక్ట్‌గా యూకే బార్డర్ ఏజెన్సీకి అప్రోచ్ అయ్యి, వీళ్ళు లీగల్‌గా ఫైట్ జేయడం మొదలెడితే దే విల్ బి బిహైండ్ బార్స్ అండ్ దే విల్ లూజ్ దేర్ బ్రిటిష్ పాస్‌పోర్ట్ యాస్ వెల్. ఓకే సార్. ఇప్పుడు ఎవరైతే ఈ కాజ్ పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి లీగల్‌గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది ఒకసారి క్లియర్‌గా చెప్పండి సార్ మీరు. కాజ్ అన్నది నిజంగా కంపెనీ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ గావచ్చు. ఓకే. మీకు హెల్త్ కేర్‌లో గావచ్చు. హ్మ్. షెఫ్స్, ఇండియన్ షెఫ్స్ రెస్టారెంట్స్ పెట్టి ఇప్పుడు వీళ్ళ దాంట్లో అది గూడా ఒక వెర్షన్ ఉంది. ఏంటంటే వాళ్ళేదో రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్‌లో జాబ్ కోసం తీసుకెళ్ళినామని. హ్మ్. రెస్టారెంట్‌లో జాబ్‌కి తీసుకెళ్ళినప్పుడు ఇండియన్ రెస్టారెంట్ అయితే ఇండియన్ షెఫ్స్‌కేసుకోవచ్చు. ఓకే. నిజంగా రెస్టారెంట్ ఉండి యేసుకున్నప్పుడు. కానీ ఎప్పుడైతే మీరు ఈ కాజ్ అంటే ఎళ్ళడం అన్నది ఇప్పుడు 'నందూస్ కిచెన్' అన్నది ఒక పాపులర్ ఫిగర్ లాగా ఆమె అందరికి తెలుసున్న ఫిగర్ అని నమ్మిర్రన్నది ఒకటైతే, తెలవనోళ్ళని గూడా నమ్మేదుంటది. తెలవకుండా నమ్మకండి ఫస్ట్. రెండోదేంటంటే, మీరు ఒక్కసారి మీ కాజ్ వచ్చినప్పుడు, ఆ కాజ్ జెన్యూనా కాదా? ఆ కంపెనీ ఉందా లేదా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెకానిజం. దేర్ ఈస్ లాట్ ఆఫ్ హెల్ప్ యాస్ ఐ సెడ్ నాలాంటోళ్ళు చాలా మందున్నారు యూకేలో గూడా. ఇలాంటి వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ గూడా పెడదాం అనుకుంటున్నాం. ఓకే. వి హావ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ క్రాస్ కనెక్ట్. ఓకే. ఓకే. మీ క్రాస్ కనెక్ట్ త్రూ ఏందంటే ఎవరైనా వేరే కంట్రీస్‌లో ఓన్లీ యూకే గాదు, ఆస్ట్రేలియా గాని, యూఎస్‌లో గాని ఎవరైనా ఇబ్బందున్న వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ఉంది. టీమ్ దాంట్లో చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు భీమిరెడ్డి అని. ప్లస్ ఓకే. వీళ్ళతో కలిసి మనం పనిజేసి హ్మ్. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ లేని వాళ్ళకి గూడా హెల్ప్ ఇయడానికి చేస్తాం. ఇలాంటి ఏజెన్సీస్ హెల్ప్ తీసుకుంటూ అసలు అది జెన్యూనా కాదా అన్నది వాలిడేట్ జేసుకోకుండా నా రిక్వెస్ట్ అయితే ప్లీజ్ డోంట్ స్టెప్ ఇంటూ దట్ కంట్రీ. ఓకే. ఎందుకంటే అయ్యో పాపం, పోనీలే తెలవకొచ్చిండు ఇట్లాంటి ఎక్స్‌క్యూజ్‌లు ఏమి ఉండవు. ఉండవు. ఓకే. ఓకే. మీరు తప్పు చేస్తే, హ్మ్. మీరు తప్పు చేసిర్రని ప్రూవ్ అయితే యూ ఆర్ బిహైండ్ ద బార్స్. అంటే అందులో మన ప్రమేయం లేకపోయినా సరే. లేకపోయినా యాస్ ఐ సెడ్ ఇగ్నోరెన్స్. యాహ్! మనం దేశం దాటినం, మనం బోర్డర్ దాటినాం అంటే వాళ్ళు చెప్పాల్సిన దానికన్నా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎక్కువుంటది. ఓకే. ఓకే. నాకు తెలవది తప్పు జరిగింది అంటే తెలవది ఇప్పుడు మీరు నిప్పుంది. హ్మ్. తెలిసి ముట్టుకున్నా కాలిందన్నారు. తెలవక ముట్టుకున్నారు. కాలుతదా? కాలదా? డెఫినిట్‌గా కాలుతుంది. లా ఈస్ ద సేమ్. ఓకే. ఓకే. ఇంత సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నా నేను. దేర్ ఈస్ నో ఎక్స్‌క్యూజ్ అబ్సల్యూట్‌లీ వాట్‌సోఎవర్. వాడెవడో మోసం చేసిండు గనక నేనొచ్చినా అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. హ్మ్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు వాలిడేట్. వెన్ యూ డోంట్ బిలీవ్ ఇట్ 100%, ఓకే. 100% జెన్యూన్ అని తెలిస్తే తప్ప హ్మ్. మీరు ఆ రిస్క్ చేయకండి అన్నది నా అపీల్. ఓకే సార్. ఇప్పుడు లండన్‌లో మీరు ఏదైతే చేస్తున్నారో అది ఫర్దర్‌గా కూడా ఆహ్, కొనసాగిస్తారంటారా? ఆబ్వియస్‌గా నాకు ఓపిక ఉన్నన్ని రోజులు హ్మ్. నాకు హ్మ్, నేను ఎప్పటి వరకు చేయగలను, నా అన్ని రకాలుగా నాకు సపోర్టు చేయగలను అనుకున్నన్ని రోజులు ఐ విల్ డెఫినైట్‌లీ కంటిన్యూ టు డూ ఇట్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. ఇక్కడ ఒక టిపికల్ క్వెషన్ సార్. మీరు ఇండియన్. నందు గారు కూడా ఇండియన్. ఇప్పుడు మీరు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒకళ్ళొచ్చి ఇట్లాగ నందు నన్ను మోసం చేసింది. నాకు కొంచెం లీగల్‌గా ప్రొసీడ్ అవ్వండి అంటే అక్కడ ఇండియన్ అనే ఈ సామరస్యం చూపిస్తారా? లేకపోతే న్యాయం వైపు ఉంటారా మీరు? అంటే ఇండియాలో మనం ఇండియన్ లైట్ తీసుకో అంటే పర్లేదులే మర్చిపోతారు, వదిలేస్తారు అనుకుంది. హ్మ్. ఆ సిస్టమ్‌లో నేను ఇండియన్ అని వదిలేస్తే వాడి భవిష్యత్తు నాకు తెలవదు. హ్మ్. నష్టపోయినోడి భవిష్యత్తు నాకు తెలవదు ఫస్ట్. హ్మ్. రెండోది వాడిని నమ్ముకున్నోళ్ళ భవిష్యత్తు నాకు తెలవదు. హ్మ్. రేపొద్దున ఈ ఫ్యామిలీ ఏమైనా చేసుకుంటే, చేసుకోకూడనిది చేసుకుంటే దానికి నేను అకౌంటబుల్. సో, ఫర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పినా కదా! నేను చేసే కేసుల్లో నేను ఫ్యామిలీ కేసెస్‌లో గూడా ఐ వర్క్ విత్ పాకిస్తానీ ఫ్యామిలీస్, బంగ్లాదేశీ ఫ్యామిలీస్, శ్రీలంకన్ ఫ్యామిలీసు. ఐ సపోర్ట్ దెమ్. ఓకే. ఒక ఫోన్ కాల్ చేయడానికి అసలు ఒప్పుకోని సాలిసిటర్స్ అంటే ఒక లీగల్ సిస్టమ్‌లో ఐయామ్ రెడీ టు ఆఫర్ మై హెల్ప్ ఓవర్ ద ఫోన్ యాస్ వెల్. సో, ఇండియన్ ఆమె లేకపోతే నాకు తెలుసు. నాకు ఆమెతో పర్సనల్‌గా ఫేస్ టు ఫేస్ రిలేషన్ ఏం లేదు. ఏదో కామన్ ఫ్రెండ్ త్రూ తెలుసు నాకామె. హ్మ్. ప్లస్ నాకు ఆవిడ చేసిన దాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. రెండోది ఆవిడ చెయ్యని దాన్ని ఆవిడకి రబ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఐయామ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్ హ్మ్. who are real victims who has been suffered in the hands of these
కపుల్. సో వ్యూవర్స్ చూసారు కదండి రామ్ చల్ల గారు ఏం చెప్పారో. మనం ఒక చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు దానిలో నిజాలు ఎంతో తెలుసుకోండి. ఇప్పుడు ఇండియా కాబట్టి ఎట్లయినా వచ్చేస్తాం. దేశం కానీ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఎవడు మనకు సహాయం చేయకపోతే ఒట్టి చేతులతో మనం ఎలా బతుకుతాం? మనం మోసపోయినంత కాలము ఇట్లాంటి మోసం చేసే వాళ్ళందరూ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆహ్, నందన గారు మీరు చేసేది కరెక్టేనంటారా? ఇంకా చెప్పాలంటే నేనొక బిగ్ ఫ్యాన్ అన్నట్టు ఇంతకు ముందు వరకు మీరు చేసే వీడియోస్‌లోను ఒక ఫ్యామిలీగా మంచి కామెడీగా చూసి చాలా మంచివాళ్ళనుకున్నాను. ఇంకొకటి మీరొక ఇంటర్వ్యూలో చెప్పారు. స్టార్టింగ్ ఒక ఇంటర్వ్యూలో మేము లండన్‌కొచ్చినప్పుడు చాలా కష్టపడ్డాము. న్యూస్ పేపర్స్ వేసాము. హోటల్స్‌లో పనిచేసాము. ఒక్క పిజ్జా పీస్ తోటే మేము పూట గడుపుకునేవాళ్ళమని చాలా చెప్పారు కదండీ! కరెక్టే. నిజంగానే మీరు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉండొచ్చు. మరి మీరు అంతటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది గదండీ! కష్టం అంటే ఏంటో తెలిసి కూడా ఎవరైతే మిమ్మల్ని నమ్మారో వాళ్ళని మోసం చేయాలని మీకెట్లా అనిపిచ్చిందండి? ఇప్పుడు మీకు డబ్బులిచ్చిన వాళ్ళందరూ కూడా బాగా బలిసిన క్యాండిడేట్స్ అంటారా? పోతే పోయిందిలని వదిలేసుకోవడానికి. దానిలో చాలా మంది అప్పులు తీసుకొచ్చి కట్టిన వాళ్ళే. అరే! మేము వెళ్తే ఒక రూపాయి సంపాదించుకొని మా ఫ్యామిలీని బతికించుకోవచ్చు. సో, మేము కొంచెం సెటిల్ అవ్వొచ్చని అనుకునే వాళ్ళు ఉన్నారు కదండీ! అంటే మిమ్మల్ని నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేయడమేనా మీ సిద్ధాంతం? మీరు ఆ కష్టాల నుంచి వచ్చారు గాబట్టి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా అదే కష్టాల్లోకి నెట్టేయాలనుకుంటున్నారా? ఎంతవరకు న్యాయం ఇది? సో, మీకిక్కడ 2 ఆప్షన్స్ చెప్పారు రామ్ గారు. ఒకటి తీసుకున్న డబ్బులు వెనక్కిచ్చేస్తే మీరు సేఫ్‌కుంటారు. లేకపోతే రెండోది చెప్పారు గదండీ! మన ఇండియా లాగా అక్కడ లా అనేది నత్తలాగా నెమ్మదిగా నడవదు. చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుతుందని జెప్పారు గదండీ! ఇంకొకటి నేను ఇట్లా అంటున్నానని ఏమీ బాధపడొద్దు. మీకు కూడా పిల్లలున్నారండి. మీరు చేసిన తప్పుకి రేపు మీ పిల్లలు కూడా సఫర్ అయితే మీకెంత బాధ ఉంటుందండి? ఇప్పుడు మీ చేతిలో మోసపోయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో నెత్తి నోరు బాదుకుంటున్నారు. రేపు అలాంటి సిట్యుయేషన్ మీకు రాకుండా ఉండకూడదంటే ఇప్పటికైనా రియలైజ్ అయితే బావుంటుందండి. థాంక్ యూ.